the Tata University. Can we have some blast, please? Version 2.0. శంకర్, ఇది ఒక పేరు కాదు, బ్రాండ్. తెలుగు సినిమా నుండి ఇండియన్ సినిమాకు గేమ్ చేంజర్ గా ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ శంకర్ గారు సినిమానే తన ప్రపంచం. అందుకే నటుడిగా మొదలుపెట్టి ఆపై అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి జెంటిల్మెన్ మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీని మొదటి సినిమాతోనే షాక్ చేశారు శంకర్ గారు. న్యాయమూర్తి గారు, నేరం చేసిన వాడికంటే నేరం చేయడానికి ప్రేరేపించిన వాడికి శిక్ష ఎక్కువ మీరు అర్థం చేస్తున్నారు. నేను ఈ రోజు నేరస్తులుగా ఈ బోర్డులో చూసుకోవడానికి కారణం ఈ ముఖ్యమంత్రి. సినిమా అంటే ప్రేక్షకులు ఊహించుకునే ఒక అద్భుతం. అందుకే శంకర్ గారి సినిమాలు ఎప్పుడు విజువల్ వండర్స్ గానే ఉంటాయి. సినిమా అంటే సామాన్యుడి కలల ప్రపంచం. అందుకే శంకర్ గారి కథలు సమాజంలోని ప్రతి సామాన్యుడికి దగ్గరగా ఉంటాయి. మన దేశంలో అన్నిటికీ చట్టాలున్నాయి, కానీ ఏవి అమలు జరగట్లేదు. మున్సిపల్ చేయడానికి కూడా 50 కోట్ల లక్షలు ఇవ్వాలి సార్. మన రాష్ట్రంలో ఏ మూల ఏ తప్పు జరుగుతుందో మనకి తెలియాలి. ఇప్పుడు దేశంలో ఉన్న అన్యాయాలన్నీ నా డేటాబేస్ లో ఉన్నాయి. ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను. ప్రేమికుడు లాంటి లవ్ స్టోరీలో సైతం జాతి సమగ్రతను డిస్కస్ చేయడం శంకర్ సార్ స్పెషల్. అందమైన ప్రేమ రాణి ఫ్రీడమ్ ఫైటర్ క్యారెక్టర్ తో దేశం మొత్తం శభాష్ అనేలా ఒక పర్ఫెక్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా భారతీయుడు మూవీని అందించిన గ్రేట్ డైరెక్టర్ శంకర్ గారు. చిన్న చిన్న లంచాలే కదా, ఏం పర్వాలేదు, అందరూ ఇస్తున్నారని అందరూ ఆశగా ఉన్నందువల్లే తెచ్చావా మన కళ్ళకు కనబడకుండా క్యాన్సర్ వ్యాధిలా ఈ లంచం భయంకరంగా దేశాన్ని ఆవహించింది. పాన్ ఇండియా అని విజువల్ ఎఫెక్ట్ అంటూ ఇప్పుడు మనం చూస్తున్నాం, కానీ 26 years బ్యాక్ టెక్నాలజీ అప్పుడప్పుడే స్టార్ట్ అయిన టైంలో జీన్ సినిమాతో అసలు సిసలైన గ్రాఫిక్స్ మాయాజాలాన్ని చూపించారు శంకర్ గారు. తనతోనే పోటీ అన్నట్టు ప్రతి కథలో వేరియేషన్, కథనంలో అంతు చిక్కని కొత్త సన్నివేశాలు, పాటల్లో ఏమాత్రం తగ్గని అద్భుతాలు, మెసేజ్ మిస్ కాకుండా కమర్షియల్ బాక్స్ ఆఫీస్ రికార్డ్. ఇలా ప్రతి సినిమాలో భావితరాలకు ఒక రోల్ మోడల్, ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచారు లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారు. ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటూ పన్ను కట్టకపోవడం వల్లే ప్రభుత్వానికి నిధులు సాగక ధరలు పెంచాల్సి వస్తుంది. ఇవాళ వాళ్ళు దాచిపెట్టి ఒక్కొక్క రూపాయి పెట్రోల్, కరెంటు బిల్, బట్టలు, మందులంటూ ధరలు పెరిగి లేకపోతే నీళ్ళెత్తి మీదే వచ్చి పడుతున్నాయా? తనలోని ప్రేక్షకులు సంతృప్తి చెందినప్పుడే తన నుండి బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అని నమ్మే అగ్ర దర్శకుడు శంకర్ గారు. అందుకే ఎవరు ఊహించని రేంజ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ తో రోబో సినిమా తీసి ఇండియన్ మూవీ హిస్టరీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. సాధారణంగా అనిపించే కథని తన మేధస్సుతో లార్జర్ దాన్ లైఫ్ ని క్రియేట్ చేస్తారు. రియల్ లొకేషన్స్ అయినా లేదా టెక్నాలజీ అయినా ఆ సినిమాను ఒక కొత్త వింతలా తయారు చేసి ప్రేక్షకుల గుండెల్లో గుర్తుండేలా చేయడం శంకర్ గారికి సొంతం. శంకర్ గారి సినిమాల్లో పాటలు ఆల్ టైమ్ హిట్స్, శంకర్ గారి కథలు కామన్ మ్యాన్ థాట్స్, శంకర్ గారి మూవీ ఫైట్స్ అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ముందే పాన్ ఇండియా స్టార్ట్ చేసిన డైరెక్టర్ శంకర్ సార్ సినిమా
సినిమా రిలీజ్ అంటే యంగ్ డైరెక్టర్స్ కి ఒక పారామీటర్. ఫ్యూచర్ ని పస్తలోనే ఉంచేసిన గేమ్ చేంజర్. రోబో లాంటి ట్రెండ్ సెటర్ కి రెండవ షాట్ తీసి సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారి కలయికలో వస్తోన్న మరో భారీ బడ్జెట్ అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ గేమ్ చేంజర్. శంకర్ గారి ప్రాభవం ఏమాత్రం తగ్గకుండా గ్లోబల్ స్టార్ రేంజ్ ని పెంచేలా అన్ని హంగులతో సంక్రాంతికి వస్తున్నారు గేమ్ చేంజర్ ఆఫ్ ఇండియన్ సినిమా. సాంగ్స్ అండ్ టీజర్స్ తో ఇప్పటికే భారీ అంచనాలతో పెంచేసిన శంకర్ గారు గేమ్ చేంజర్ తో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని చేంజ్ చేయడం గ్యారెంటీ అని నమ్ముతూ థ్యాంక్ యూ లెజెండరీ డైరెక్టర్, ద బెస్ట్ క్రాఫ్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ సినిమా శంకర్ గారు. Let's welcome the pan-Indian director, the legendary visionary Shankar గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శంకర్ గారు. హలో డాలస్, అందరికీ నమస్కారం, వణకం, నమస్తే, నమస్కారం. ఏం మాట్లాడారు? అన్నీ రాజు గారు మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు.